హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది. సో మామిడికాయలు కూడా స్టార్ట్ అయ్యాయి. వాటితో మామిడికాయ పప్పు ఎలా చేసుకుందామో చూసేద్దాం. ముందుగా మామిడికాయని తీసుకొని రెండు వక్కలుగా చేసి మధ్యలో ఉన్న జీడిని కంపల్సరీగా తీసేయాలండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కర్రీ బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న పప్పును దాంట్లో వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పసుపు, కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ వేసుకోవాలి. మీలో ఎంతమందికి మామిడికాయ పప్పు అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఒకసారి అన్ని మిక్స్ అయ్యేలా కలిపి మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత చూస్తే పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ముక్కలు కూడా ఉడికిపోయాయండి. ఇది ఇలానే ఉడకనించి పక్కన స్టవ్లో మనం తాలింపు వేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి చాలా టేస్టీగా ఉంటాయి. ఆవాలు, జీలకర్ర ఎంత బాగా వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది పప్పు. ఇప్పుడు పప్పు దినుసులు, నేనైతే మినపప్పు, శనగపప్పు వాడతాను. మూడు ఎల్లిపాయల రెబ్బలు వేసుకోవాలి, కట్ చేసుకున్నవి. రెండు రెబ్బల కరివేపాకు, 3 ఎండుమిర్చిలను వేసుకోవాలి. పప్పు తాలింపు వేసేటప్పుడు ఎండుమిర్చి మాత్రం కంపల్సరీగా వేయాలండి. ఎందుకంటే మనం కర్రీ కలుపుకొని తినేటప్పుడు ఎండుమిర్చి వస్తుంది కదా, లోపల జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఎండుమిర్చి లోపల తింటే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుంది. 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి కదండి, దీన్ని మనం పప్పులో వేసుకోవాలి. తాలింపు వేస్తే ఈ సౌండ్ మాత్రం ఖచ్చితంగా రావాలండి. అప్పుడే తాలింపు పర్ఫెక్ట్గా వచ్చినట్టు.
టేస్ట్ చూసి దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది రైస్లో తింటుంటే మాత్రం. ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.